అను దుబాయ్లో మీటింగ్కి వెళ్తే అక్కడ తన చేత కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి తాగించి తనని సొంతం చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి అను ఎంత నలిగిపోయిందో ఎవ్వరికీ తెలియదు. జరిగిందేమిటో కూడా తెలియని పరిస్థితిలో చావడానికి కూడా ప్రయత్నించిందిరా. అభి వెళ్ళి తనకు ధైర్యం చెప్పి కాపాడాడు. పుట్టే బేబీ బాధ్యతని తను చూసుకుంటానని హామీ ఇచ్చి అక్క ప్రాణాలు నిలబెట్టాలి అనుకున్నాడు. కానీ ఆ దేవుడికి అది ఇష్టం లేనట్టు ఉంది. పాపని కని అను చనిపోయింది. ఈ 4 సంవత్సరాలు పీటర్ కోసం గాలించని ప్రదేశం లేదు. కానీ వాడు చాలా తెలివిగలవాడు. దొరక్కకుండా ఎప్పటికప్పుడు మకాం మార్చేస్తూ అభికి ప్రశాంతత లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాడు. పాపతో అభి ఇక్కడికి వచ్చాడు. మీ ఆదరింపు దొరుకుతుంది అనుకుంటే ఘోరంగా కన్న కూతుర్ని అవమానించి తిరస్కరించారు. పాప కోసం మిమ్మల్ని వదులుకున్నాడు. కాదు, వాడి అక్కకి ఇచ్చిన మాట కోసం పాపని వదలలేకపోయాడు. ఎంతమంది ఉన్నా ఎవ్వరూ లేని ఒంటరి వాడిగా ఆ పసిదాన్ని కలలో పెట్టుకొని పెంచుకున్నాడు. తనలా పాపని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ దొరక్కపోవడంతో ఏకాకి అయ్యాడు. అప్పుడెప్పుడు అను ఎవరో అబ్బాయితో తిరుగుతూ వాడి కోసం వెళ్తుందని దాన్ని కొట్టి తిట్టావు చూడు. అను వెళ్ళింది ఎవరి కోసమో కాదు, అనాథాశ్రమానికి. ఇదిగో ఈ అమ్మాయిని కలవడానికి అని చెప్పి స్వప్నాన్ని చూపించారు తాతగారు. వాణిగారు కూడా స్వప్న వంక చూస్తూ ఉండిపోయింది. తమకు తెలియకుండా ఇంత జరిగిందని మురళిగారికి నోటి మాట రాలేదు. పీటర్ ఇండియా వచ్చాడని తెలిసింది. తెలిసి వాడి మీద నిఘా పెడుతూనే ఉన్నాడు. పాపకి ప్రొటెక్షన్ పెంచాడు. స్వప్న అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇంట్లోకి దూరి పాపని తీసుకెళ్ళిపోయారు. పాప మీద విష ప్రయోగం చేశాడు నీ బావమర్ది. కారణం పాప లేకపోతే అభి ఒంటరివాడు అవుతాడు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆస్తికి యజమానిని చేయవచ్చని. అలాంటి క్రూరమైన వాడికి ఇన్నాళ్ళు నీ ఆస్తినంతా అప్పగించి మేపుతున్నావు. నీ బిజినెస్ లాస్ అవ్వడానికి కారణం కూడా వాడే. ఇప్పుడు చెప్పరా, పరాయిదైన నీ కూతురు బిడ్డని తన కూతురుగా గుండెల్లో పెట్టుకొని పెంచుకున్న ఆ అమ్మాయి గొప్ప, నీ సొమ్ము తింటూ నీ వేలుతో నీ కంట్లో పొడిచిన నీ బావ గొప్ప? తాతగారు నిలదీస్తుంటే మురళిగారికి సౌండ్ లేదు. మీరు ఎన్నైనా చెప్పండి మావయ్య. ఈ నష్టజాతకురాలు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంటికి అరిష్టం పట్టుకుంది. ఆయన చూస్తే ఆరోగ్యం బాగోలేక ఇప్పుడు ఏకంగా పాప ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు. అత్తయ్య ప్లీజ్, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, అలా అనకండి. నా పాపకి ఏమీ కాదు, తనకేమీ కాదు. గుండెలు విలిసేలా స్వప్న ఏడుస్తుంది. ఇక చాలే, నా కూతురు గురించి తెలియక ఇన్నాళ్ళు తప్పు పట్టాం. ఇప్పుడు తెలిసింది. ఇక నీ అవసరం మాకు లేదు. పో ఇక్కడి నుంచి. నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు అని. ఏవండి, ఏదో ఒకటి చెయ్యండి. అబ్బాయి పిచ్చివాడిగా తిరుగుతుంటాడు. మీరు ఏదైనా చెయ్యండి అని అప్పటికప్పుడు మనవరాల మీద పుట్టిన ప్రేమకి కన్నీళ్లు కార్చింది వాణి. కోడలి మాటకు విసుగ్గా చూస్తూ స్వప్న దగ్గరకు వచ్చి, నువ్వు లే తల్లి, ఇలా అనారోగ్యం పాలైతే ఎలా చెప్పు, లేచి కాస్త ఎంగిలిపడు తాతగారు అంటున్నా అక్కడి నుంచి కదలలేదు ఆమె. మొరాకో రాజధాని రబాత్కి సముద్ర మార్గం ద్వారా చేరుకున్న పీటర్ తన బంగ్లాకి హెలికాప్టర్లో వెళ్ళాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే అధునాతనమైన ప్యాలెస్ అది. అక్కడ లేని వస్తువు లేదు. విలాసం వినోదం అక్కడే ఉన్నాయా అన్నంత సందడిగా ఉంది. బాస్ రాకకై అతని పనివారంతా ఎదురు చూస్తూ ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఈసారి అతను ఒక్కడే రాలేదు. చేతిలో అందమైన పాల బుగ్గలతో తెల్ల కుందేలులా ఉన్న పాపని అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు. పాపని తన సెక్రటరీకి ఇచ్చి టేక్ కేర్ హర్ అని సీరియస్ టోన్తో చెప్పి వైన్ గ్లాస్ పట్టుకుని పూల్ వైపు వస్తూ ఫోన్ తీసి అభి నెంబర్కి కాల్ చేశాడు. దాదాపు అతన్ని అన్ని దేశాల్లోనూ జల్లెడ పట్టించే పనిలో లీనమైన అభి ఏ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడో ఆ కాల్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, పాపకి ఏమైనా అయితే నీ అబ్బా నేను కలిసిన రోజే నీకు లాస్ట్ డే, గుర్తు పెట్టుకో అన్నాడు ఆగ్రహం నిండిన గొంతుతో. కూల్ బామర్ది కూల్, ఎందుకు అంత కంగారు? నా పాపని నేను తెచ్చుకున్నా, ఇందులో ఎందుకు అంత కోపం? పాప అన్నావంటే పైకి పంపిస్తా. పీటర్ గట్టిగా నవ్వుతూ, నా రక్తం నా బేబీ. నీ అక్కతో రాత్రి మొత్తం స్వర్గం చూస్తే పుట్టిన ఏంజల్ నా బేబీ.
తనని నాకు కాకుండా చేసిన నిన్ను నేను చంపాలి, కానీ నేను చాలా మంచివాడిని కదా, అందుకే నిన్ను వదిలేసి నా బేబీని మాత్రం తెచ్చుకున్నాను. నా కోసం వెతుకుతున్నావు కదా, అక్కడ నీ పెళ్ళాం కూడా ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఎంత కష్టం వచ్చింది నీకు? అభి గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేయమని చెప్పాడు. కానీ పీటర్ తెలివిగా తన నెంబర్ ట్రేస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఏంటి బామర్ది, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతున్నట్టు ఉన్నావు. నన్ను నువ్వు కనిపెట్టడం అసాధ్యం. నీ పాప అనుకునే నా పాపని నువ్వు చూడటం కూడా అసాధ్యమే. నా చెల్లిని నాకు కాకుండా చేశావు కదా, అందుకు నువ్వు చెల్లించుకునే మూల్యం ఈ బాధ అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆవేశం కాదు, ఆలోచించు అభి, బాగా థింక్ చేయి. వాడికి సంబంధించిన ప్రూఫ్ ఖచ్చితంగా దొరుకుతుంది. వాడు కనిపించిన రోజు అను ఆత్మకు శాంతి కలిగించి నీ పాపను నువ్వు తెచ్చేసుకో. అంతవరకు ఓపికతో ఉండని తనని తానే నియంత్రించుకుంటున్న అభి ఆలోచించగా ఓ మాట మెరుపులా తట్టింది. అది అను నోటి నుంచి విన్నాడు. అదే ఆ రోజు రాత్రి మత్తులో ఆమెతో గడిపినప్పుడు ఆమె అందానికి ముగ్ధుడైన పీటర్. నాతో వచ్చే బేబీ, నా ప్యాలెస్కి నిన్ను క్వీన్ చేస్తాను అన్నాడు. నీకు ప్యాలెస్ ఉందా? నేను నమ్మను అంది మత్తులో ఉన్న అను నవ్వుతూ. ఉందా అంటావేంటి డార్లింగ్, నేను ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మొరాకోలో నా ప్యాలెస్కి ఓ చరిత్ర ఉంది అంటూనే ఆమెను వెనక్కి తోశాడు. మత్తులో కూడా అతని మాటలు మెదడును నిక్షిప్తం చేసుకున్న అను వాడి గురించి క్లూస్ చెప్పేటప్పుడు ఈ విషయం చెప్పడం అభికి గుర్తు వచ్చింది. ఇంకా ఆలస్యం చేయలేదు అతను. నేల మీద పడుకున్న స్వప్న హరిణి ఫోటోలు తడుముతూ, నన్ను క్షమించు తల్లి, నేను నిన్ను రక్షించుకోలేకపోయాను. మీ డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇక్కడ ప్యాలెస్లో కొత్త ముఖాలు చూస్తున్న హరిణి బెదిరిపోయి జ్వరం తెచ్చుకొని గుక్క పెట్టి ఏడుస్తుంది. బాస్, పాప ఏడుపు ఆపడం లేదు అంది ఓ మెయిడ్ వచ్చి. అభి ఏం చేస్తాడా అన్న ఆలోచనలో ఉన్న పీటర్ వెళ్ళి నిద్రలేచిన పాపని చూశాడు. తల్లిగా అను పోలికలు, మేనమామగా అభి పోలికలు మిక్సీలో వేసినట్టుగా కనబడుతుంటే ఆగ్రహం అతనిలో. మీ అమ్మకి కడుపు అయితే చేశాను, కానీ నీలో నా పోలికలు లేవు. కనీసం నా చెల్లెలు పోలికలు వచ్చినా నీ మీద ఇంత కోపం ఉండేది కాదు బేబీ అంటూ ఏడుస్తున్న హరిని పాల చెంప అదిరిపోయేలా కొట్టాడు. అది చూసినా అక్కడ వాళ్ళంతా స్టాచ్యూ పొజిషన్కి వస్తే పుట్టింది మొదలు తిట్లు కానీ కొట్టడం కానీ ఎరుగని హరిని వేగంగా బలంగా తగిలిన దెబ్బకు సోయ లేకుండా ముద్దలా పడిపోయింది. అది సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఓ క్రూరమైన నవ్వుతో వీడియో అభికి పంపించాడు. వాడక్కడ ఉన్నాడో లేదో తెలుసుకుని వెళ్ళాలి, లేదంటే ఆలస్యం జరిగే కొద్దీ తనకి హరిణికి మరింత దూరం వస్తుందని ఇంటర్నేషనల్గా తనకి తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకున్నాడు అభి. తన ప్రయత్నాలు శ్రమ ఫలించేలా ఎక్కువ వెతికే పని లేకుండానే పీటర్ అనే బడా బిజినెస్ మ్యాన్ స్మగ్లర్ అనే వ్యక్తి రబాత్లో ఫేమస్ పర్సన్ అని ఇన్ఫో వచ్చేసింది. వాడి ఫోటో ఏదైనా ఉందా అని అడగ్గా అతను తన పిక్ని పబ్లిక్లో లేకుండా జాగ్రత్త పడుతున్నాడని చెప్పారు. అడ్రస్ తెలిసాక డైరెక్ట్గా వాడితోనే తేల్చుకునేవాడికి ఫోటో అవసరం లేదని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ దేశం పర్మిషన్ తీసుకుని చాపర్లో మొరాకో స్టార్ట్ అయ్యాడు. ఇంట్లో ఏ మూల చూసినా హరిని పాల బొగ్గలు చిందించే నవ్వుతున్న ఫోటోలు, చిన్ననాటి నుంచి ప్రస్తుతం ఉన్న వరకు ప్రతి ఒక్కరికి దగ్గర చిన్న చిన్న ప్రేమ్లతో దర్శనమిచ్చాయి. స్వప్న వచ్చాక వాటికి అందం మరింత పెరిగింది. అభి మొహంలో ఎప్పుడూ అరుదుగా చూసే నవ్వు ఫోటోల్లో చూస్తున్న వాణి గారికి కళ్ళు బగ్గుమన్నాయి. ఇల్లంతా చాలా అధునాతనంగా ఎక్కడికక్కడ సెక్యూరిటీతో అమర్చిన విధానం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. మురళి గారు అన్నీ గమనిస్తున్నాడు. ఇంత పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టిన వాడు ఎంత చాకచక్యంగా పాపని తీసుకెళ్ళిపోయాడనుకున్నారు. పాప కోసం అంత గాలింపులో ఉండటంతో ఇంటికి పెద్దగా సెక్యూరిటీ లేదు. ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడానికి తాతగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఇదివరకు ఉన్న ఆంక్షలు లేకపోవడంతో పైకి వెళ్ళింది వాణి గారు. ప్రతి గది పరికించి చూసింది. స్వప్న ఇంటిని ఎంత చక్కగా ముచ్చటగా సర్దుకుందో గమనించింది. మురళి గారు పైకి ఎక్కలేక కిందనే గదిలో విశ్రాంతి తీసుకుంటూ దేవుడికి మొక్కుకున్నారు, ఎలాగైనా పాప దొరకాలని. తన కొడుకు మళ్ళీ రాక్షసుడుగా మొండిగా మానుగా మారకూడదని. స్వప్నతో మాట్లాడి ఆమె మనసు ఊరట పడేలా
4 మాటలు చెప్పి ఓదార్చాలని ఉన్న ఇది వరకు పరిచయం లేక మిన్నకుండిపోయారు. స్వప్న మాత్రం మౌనశిలలా అలాగే ఉండిపోయింది పూజ గది ముందు. ఇంతలా సెక్యూరిటీ పెట్టిన పాపని ఎవరో తీసుకెళ్లేలా చేశావంటే నువ్వు అమాయకురాలివి కాదు, తెలివి తక్కువ కాదు, అసమర్థురాలు అంటూ స్వప్న ముందుకు వచ్చింది వాణిగారు. బాధతో భారమైన కనురెప్పలు తెరవడానికి కూడా ఓపిక లేదు ఆమెలో. పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నావని కదా అభి నిన్ను నమ్మి వెళ్ళాడు. చాలా మంచి బహుమతి ఇచ్చావు నీలాంటి పిల్లని తెచ్చుకున్నందుకు. వాడికి జరగాల్సిందే ఇలా. నా మేనకోడల్ని అన్నాడు పాపను చూసుకోవడం రాదని. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? భార్యగా కాదు తల్లిగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నిన్ను అందలం ఎక్కించి రాణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు చూడు. వాడికి ఈ శాక్తి జరగాల్సిందే. పాపకి ఏమైనా అవ్వాలి, నిన్ను నిలువున నరికేస్తాడు అంటుంటే స్వప్న గుండెల్లో దుఃఖం పొంగుకొచ్చింది. మానసికంగా శారీరకంగా 2 రకాలుగా ఆమె చాలా చాలా బలహీనమైపోయింది. ఈ 4 రోజులకి పైపెచ్చు వాణిగారి మాటలు గాయపడిన మనసుని శూలాల్లా గుచ్చుతుంటే ఇక తనకు తేరుకునే శక్తి ఎలా వస్తుంది? తనకే ఆ శక్తి ఉండి ఉంటే హరిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొచ్చి తన అభి చేతిలో పెట్టి ఇదిగో నీ పాపని చూపించాలని ఉంది. ఎన్నిసార్లు అనుకుందో ఆ 10 నిమిషాలు బయటికి వెళ్లకుండా ఉండాల్సిందని. మోకాళ్లను చుట్టుకుని మొహం దించేసుకుంది. పాప క్షేమంగా రాని వాడితో చెప్పి నిన్ను ఇంట్లో నుంచి తరిమించకపోతే చూడని ఘాటుగా చెప్పి వెళ్ళింది ఆమె. పీటర్ ప్యాలెస్కి 1/2 కిలోమీటర్ దూరంలో దుమ్ము లేపుతూ ల్యాండ్ అయిన చాపర్ నుంచి దిగాడు అభి. పీటర్ ఊహించి ఉండడు మృత్యు తనని మరి కాసేపట్లో పలకరించబోతుందని. అభి ఫోన్ ఆన్ చేసి పీటర్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తుండగా తారసపడిన వీడియోకి అతని కళ్ళు నిప్పులు రాజేస్తుంటే గుండెల్లో లావా బద్దలవడానికి సిద్ధమయ్యింది. పీటర్కి భూమి మీద నూకలు చెల్లిపోయాయని ప్రకృతికి కూడా పసిగట్టిందేమో. గాలి దుమారం మొదలైంది. ప్యాలెస్ చుట్టుపక్కల ఏం జరిగినా వెంటనే అలర్ట్ అయ్యే పీటర్ సెక్యూరిటీ చాపర్ ల్యాండ్ అయ్యింది అని గ్రహించి వెంటనే పీటర్కి ఆ విషయం చెప్పారు. ఓ వచ్చాడనమాట, రానివ్వు, వాడికి సర్ప్రైజ్ నేను ఇస్తానని వికటహాసం చేస్తూ హరిణిని తీసుకురమ్మని చెప్పాడు. సోఫాలో ఏమాత్రం చలనం లేని పాపని చూస్తే అభి పరిస్థితి ఊహించి వికృతంగా నవ్వుతూ, రా అభి, నీకోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. నా చెల్లి చావుకి నేను, నీ అక్క చావుకి నువ్వు. మనిద్దరి మధ్య జరిగే పోరులో ఎవరో ఒక్కరమే మిగలాలి. సార్ అతన్ని ఆపమంటారా? వద్దు, రానివ్వండి. అంతేకాదు వాడికి నాకు మధ్య ఎవ్వరూ రావద్దని గట్టిగా ఓవర్ కాన్ఫిడెంట్తో గీరగా చెప్పాడు పీటర్. చిరుత చురుకుదనంతో నడిచొస్తున్న అభిని చూస్తూ కొందరు రౌడీలు గుటకలు మింగుతున్నారు. మొహం అయితే ఎర్ర సముద్రాన్ని తలపిస్తుంది. కొండల్ని గుర్తు చేసే కండలు అతనివి. ఒక్కటే షాట్ ఇచ్చాడంటే నెత్తురు కక్కుకు చావడం ఖాయమని ముందే సెన్స్ చేసి బాస్ వేసిన ఆర్డర్ కూడా అదే అవ్వడంతో సేఫ్ సైడ్గా తప్పుకున్నారు కొందరు. పీటర్ మాత్రం తలకెక్కిన పొగరుతో సిగరెట్ కాలుస్తూ కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. పఫ్ వదలడానికి అన్నట్టు తల పైకెత్తి కిందకి దించేసరికి అతను ఊహించని విధంగా లోనికి వచ్చిన అభి పక్కనే పడుకున్న హరిణిని చూడటం, ఎప్పుడో బార్డర్ దాటేసిన విచక్షణ అతన్ని రాక్షసుణ్ణి చేయగా ఒక్కటే పంచ్ మోచేత్తో పీటర్ గడ్డానికి ఇచ్చాడు. కళ్ళు మూసి తెరిచేలోపే చీకట్లు కమ్మడంతో తేరుకున్న పీటర్ కోట్ విప్పేసి చొక్కా చించేసి తను కూడా ఏం తక్కువ కాదని తన జిమ్ బాడీని ప్రదర్శించి అభికి ఏదో చూపిద్దామనుకున్నాడు. దాకా కొట్టింది హరిణి కమిలి వాచిపోయిన చెంపని చూసి అయితే 4 ఏళ్ల క్రితం అను చెప్పినట్టు పీటర్ చెవి వెనుక టాటూ, మెడలో అదే స్టార్ సింబల్తో వేలాడుతున్న చైన్ చూడగానే అభిలో ఆ క్షణం మనిషి అన్న ఎలిమెంట్ పూర్తిగా ఎరేజ్ అయిపోయింది. రారా అని విరవీగుతూ అభి మీదకి కూలబడ్డాడు పీటర్. అభి కంటే అంగుళం ఎత్తే, పైగా నరమాంసం తినటం వల్లేమో బలం కూడా ఎక్కువ. లేకపోతే అభి ఇచ్చిన పంచ్కి వేరొకడు అయితే అంత త్వరగా లేవడు. తన కళ్ళ ముందు అను పడిన బాధంతా మెదిలింది. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడూ మర్చిపోడు కూడా. దానంతటికి కారణం ఎదురుగా ఉన్న మానవ మృగమేనని, ఇంతకాలం అతని కోసం గాలించని ప్లేస్ లేదు. ఇప్పుడు తన ముందు ఉన్నాడు. అను ఆత్మ శాంతించాలంటే
వీడిని పరలోకానికి పార్సల్ చేయాలని. ఆల్రెడీ ఫిక్స్ అయ్యే వచ్చిన అభి వాడికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అందిన దగ్గర పిడికిలి బిగించి పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. అంత త్వరగా చస్తే మజా ఏముంటుంది? వాడిది పశుబలం. అభిని ఏమాత్రం ఇన్ఫెక్ట్ చేయలేదు. అతనికి దెబ్బలు తగులుతున్నా పీటర్ని వదిలే సమస్య లేదన్నట్టు కలబడి ఏ కీలు కాకీలు ఇచ్చేస్తున్నాడు. పీటర్ గావు కేకలు గాల్లో కలుస్తున్నా ఒక్కడూ రాలేదు. అభి చేసే విధ్వంసం కళ్ళ ముందు కనబడుతుంటే కనికరం లేకుండా ఓ అడవి జంతువుని వేటాడినట్టు వేటాడుతుంటే వాళ్ళకి చెమటలు పట్టాయి. అభి తన మీద పై చెయ్యి అవుతుంటే తట్టుకోలేకపోయాడు పీటర్. వాడికి అలవాటు అయిన పనే ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డు పెట్టుకొని అతని మీద పగ సాధించడం. విరిగిపోయిన కాలి ఎముకతో కుంటుకుంటూ వెళ్ళి హరిని జుట్టు పట్టుకుని గాల్లో లేపుతాడు అనగా వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా తాడుతో వాడి కాళ్ళు లాక్ చేసి లాగి అదే తాడుని పైనున్న శాండ్లియర్కి బిగించి ఒక్క ఊదుటున లాగాడు. పీటర్ తప్పించుకునే టైం లేదు. మెరుస్తున్న గాజు లైట్స్ వితిన్ సెకండ్స్లో పీటర్ శరీరాన్ని ఎక్కడికక్కడ చీల్చేసే కత్తుల్లా దిగాయి. ఇంకా తనకి చావు ఖాయమని కన్ఫామ్ అయ్యి మనుషులకి సైగ చేశాడు రమ్మని. బాస్ బాధను చూడలేక వచ్చిన ఓ 6 అభిని రౌండప్ చేసి పోజ్ కొట్టాలి అనుకున్నారు. కానీ ఒక్కొక్కడు గోడకు పిడకల్లా అతుక్కుపోయారు. ఎవరి ఎముకల్లో సున్నం లేదు. ఎవడు పైకి లేచే పొజిషన్లో లేరు. పీటర్ దగ్గరకు వచ్చిన అభి బూట్లో ఉంచిన గన్ ఎయిమ్ చేసి పెన్ డ్రైవ్ ఎక్కడ దాచావని అడిగాడు. నోరు మొహం రక్తంతో తడిచి నోట్లో పళ్ళన్నీ ఊడిన పీటర్ మొహంలో రాక్షసమైన నవ్వు. అది అభికి పిచ్చ ఇరిటేషన్ తెప్పించగా నెక్స్ట్ సెకండ్ లెగ్స్ వాడి నుంచి వేరయ్యాయి. వాడు పెట్టిన కేక ప్యాలెస్ అంతా మారుమోగింది. చెప్తావా? ఒక్కో పార్ట్ని బాడీ నుంచి వేరు చేయమంటావా? రక్తం తాగిన పులి ఎంత కసి మీద ఉంటుందో అలా ఉన్నాడు అభి. చెప్పనన్నాడు అంత నరక బాధలో కూడా. ఫైన్. ఈసారి హరిణిని కొట్టిన చేతులు ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. చెప్తే ప్రాణంతో అయినా వదులుతాడని నా రూమ్లో ఉన్నాయని ప్లేస్ చెప్పాడు. అక్కడున్న మెయిడ్ని పిలిచి వెళ్ళి తీసుకురమ్మని హరిణిని చూశాడు. అతనికి ఏదో అనుమానం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి ఎత్తుకున్నాడు. ఒళ్ళంతా చల్లబడిపోయింది. అప్పుడే గట్టిగా నవ్వాడు పీటర్. నేను సచ్చినా సరే నీకు సుఖం సంతోషం లేకుండా చేస్తాను అభి అంటున్న అతని గొంతుకి మిల్లీమీటర్ దూరంలో కత్తి దిగింది. ఏం చేసావు పాపని అన్నాడు. కనిపెట్టు. వాడికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నా మారడం లేదు. హరిణిని జాగ్రత్తగా పరిశీలించిన అభి మొహంలో నెత్తురు చుక్కలేదు. వెంటనే పసిగట్టిన పీటర్ డ్రగ్స్ ఇచ్చా నా బేబీకి పెయిన్ తెలియకూడదని. అభి చేతులు వణికాయి. గుండె కొట్టుకోవడం హెచ్చింది. చేతిలో మూటగా మారిన పాపని చూస్తూ మనసు మెదడు మొద్దుబారి నిమిషం మైండ్ ఆఫ్ అయింది. పాపని అలా చూశాక ఇంకెవ్వరూ అతని మైండ్లో లేరు. ఫాస్ట్గా లేచి పాపని ఎత్తుకుని పరుగున బయటికి రాబోయేంతలో అతనిపై దాడికి దిగారు మరికొందరు పీటర్ మనుషులు. అతనికి ఇప్పుడు పాప ప్రాణం ముఖ్యం. వాళ్ళతో ఫైట్ చేస్తూ టైం వృధా చేయడం అంత తెలివి తక్కువ పని మరోటి ఉండదు. కానీ వాళ్ళు వదిలేలా లేరని ఆఖరి అస్త్రంగా నడుము దగ్గర దాచిన గన్ ఎయిమ్ చేసి ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు లేపేశాడు.